గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2 తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని పేరు. 7 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినా మంత్రి పదవి రాకపోవటానికి కారణం. ఎన్టీఆర్ ని సైతం మెప్పించిన బుచ్చయ్య చంద్రబాబును మెప్పించటంలో విఫలం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 23 మంది వ్యక్తుల్లో బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. 2024 కూడా రాజమండ్రి రూరల్ టికెట్ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించాలని భావించిన అధిష్టానం బుచ్చయ్య మంత్రి పదవికి ఆయన సామాజిక వర్గమే శాపమైందా? బుచ్చయ్య చౌదరిపై ప్రత్యేక కథనం ది మ్యాడ్ రిపోర్టర్లో. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2 తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని పేరు. బుచ్చయ్య చౌదరి 1946 మార్చ్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్లలోని నర్సాయిపాలెం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గోరంట్ల వీరయ్య చౌదరి, తల్లి అనసూయమ్మ. వారిది సంపన్న రైతు కుటుంబం. వారి తండ్రి వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలు నిర్వహించేవారు. బుచ్చయ్య చౌదరి గారికి 3 తమ్ముళ్లు. బుచ్చయ్య చౌదరి విద్యాభ్యాసం బాపట్లలోనే ఎస్ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆ తరువాత రాజమండ్రిలోని వీరసలింగం విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఉద్యోగాలు చేయకుండా వ్యాపారం మొదలుపెట్టారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లో తనతో పాటుగా చదువుకున్న ఝాన్సీ లక్ష్మీ గారిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, 2 అమెరికాలో స్థిరపడ్డారు. బుచ్చయ్య వాళ్లది కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుల కుటుంబం. చదువుకునే రోజుల నుండే రాజకీయాలపై ఆసక్తి. ఆయన చదువుకునే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. అన్న ఎన్టీఆర్ గారిపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన బుచ్చయ్య చౌదరి అతి తక్కువ కాలంలోనే గోదావరి జిల్లాలో పార్టీ కన్వీనర్గా ఎన్నికయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేశారు. ఫలితంగా 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజమండ్రి అసెంబ్లీ టికెట్ను గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు. తొలి ఎన్నికల్లోనే ఆయన ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ఎన్టీఆర్ కు ఉన్న నమ్మకస్తుల లిస్టులో బుచ్చయ్య కూడా ఒకరిగా మారారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన్ను ఎన్టీఆర్ నియమించారు. 1991 లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు. 1994లో మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరికి ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చోటు కల్పించారు. 1995లో పార్టీలో సంక్షోభం వస్తే ఎన్టీఆర్ పక్షాన నిలబడి ఆయన చనిపోయే వరకు ఆయనతోనే ఉన్నారు. ఎన్టీఆర్ మరణానంతరం 1996లో ఎన్టీఆర్ టీడీపీ తరపున రాజమండ్రి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చకపోవడంతో పార్టీ నుంచి వైదొలగి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1997లో చంద్రబాబు నాయుడు స్వయంగా బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టారు. 1999లో 4వసారి రాజమండ్రి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపున రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2004 నుండి 2014 వరకు పార్టీ గడ్డుకాలంలో ఉన్నా కూడా పార్టీని నమ్ముకుని తిరిగి పార్టీని గెలిపించడం కోసం తనవంతు కృషి చేశారు. 2014లో రాజమండ్రి రూరల్ టికెట్ బీజేపీలో పొత్తులో భాగంగా ఈ టికెట్ బీజేపీకి ఇవ్వాలని భావించారు. ఎన్నో రాజకీయ చర్చల అనంతరం ఎన్నికలకు ముందు బుచ్చయ్య చౌదరికి కేటాయించారు. ఈ ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. అయినా బుచ్చయ్య చౌదరికి మంత్రి వర్గ విస్తరణలో స్థానం దక్కలేదు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 23 మంది వ్యక్తుల్లో బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. 2021లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు బుచ్చయ్య చౌదరి. 2024 కూడా రాజమండ్రి రూరల్ టికెట్ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించాలని భావించినప్పటికీ తీవ్ర వ్యతిరేకత రావటంతో మళ్లీ బుచ్చయ్యకే కేటాయించటం జరిగింది. ఈ ఎన్నికలలో కూడా విజయం సాధించి 7వసారి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు. ఆయన రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా గమనిస్తున్న తెలుగుదేశం అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ఆయనకు ఈసారి కూడా మంత్రి పదవి రాకపోవటంపై ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. 7 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి రాకపోవడంతో బుచ్చయ్య అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా పెదవి విరుస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు ఆవేదనతో ఆయన వేరే సామాజిక వర్గంలో పుట్టి ఉంటే తన పేరు మంత్రివర్గంలో మొదటి వరుసలో ఉండేది అని అభిప్రాయపడుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుచ్చయ్యకు సముచిత న్యాయం చేయాలి అని కోరుకుంటున్నారు. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.